ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈ టాపిక్ నేను మార్నింగే చేయాలనుకున్నా, టైం కుదరకైతే చేయలేదన్నమాట. అది వచ్చేసి నా ఛానల్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని రోజులు స్పెషాలిటీస్ చేసి నేను ఛానల్ గ్రో అవ్వకపోయేటప్పటికి కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉన్నాను అనమాట. ఎందుకంటే నేను 2022లో స్టార్ట్ చేశాను ఛానల్, జూలై టైంలో నాకు బాగా గుర్తు. ఇప్పటికి జూలై అయిపోయి కూడా దాదాపు అంటే ఇప్పుడు 5th మంత్, ఇది జూలై అయిపోయి కూడా అంటే 3 years 5 months అయింది నేను ఛానల్ స్టార్ట్ చేసి. కానీ నా సబ్స్క్రైబర్స్ చూస్తే పెరగడం సంగతి అటు ఉంచితే రోజు రోజుకి తగ్గడం కానీ లేదంటే అలాగే ఉండిపోవడం కానీ అలా జరుగుతుంది అనమాట. ఇంకా వ్యూస్ సంగతికి వస్తే ఒకరోజు 1 view 2 views రోజు వచ్చిన కాలాలు కూడా ఉన్నాయి నాకైతే. అది మరి ఎందుకు అలా జరుగుతుందో నాకు చూసి సబ్స్క్రైబర్స్ అండ్ మిగతా వాళ్ళు లోకల్ సబ్స్క్రైబర్స్ కాకుండా మామూలు చూస్తుంటే అందరూ నాకు చెప్పాలి. అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నా ఛానల్లో కంటెంట్ ఏమైనా చేంజ్ చేయాలా, అండ్ నేను చెప్పే తీరు ఏమైనా మీకు నచ్చలేదా, ఆర్ నా ఛానల్ కాకుండా అంటే మిగతా ఛానల్ మీకు నచ్చి ఉండొచ్చు, నా ఛానల్ కాకుండా మిగతా ఏ ఛానల్స్ అంటే మీకు చాలా ఇష్టం, ఖచ్చితంగా కామెంట్ చేయడం వల్ల మర్చిపోమాకండి. అండ్ నేను ఇంప్రూవ్ అవ్వాలంటే, గ్రో అవ్వాలంటే ఏం చేయాలో మీరు నాకు చెప్పాలి. ఎందుకంటే నాకు ఒక సపోర్ట్ అంటూ లేదు, నేను సొంతంగా చేసుకుంటున్నాను. ఫ్యామిలీ సపోర్ట్ అంటే బాయ్స్ కాబట్టి మనల్ని ఏమనరు, గర్ల్స్ అయితే కొంచెం రిస్ట్రిక్షన్స్ పెడతారు కాబట్టి వాళ్ళు ఏం అనకపోయినా నేను ఏదో నాకు నచ్చినట్టు వాళ్ళు ఈరోజు స్పెషాలిటీస్, నాకు సోషల్ అంటే ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి మా సోషల్ సార్ మాకు బాగా చెప్పేవాళ్ళు. అట్లా హిస్టరీ, జాగ్రఫీ మీద, ఎకనామిక్స్, సివిక్స్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్. తర్వాత ఎడ్యుకేషన్ పోయిందండి, అది వేరే మ్యాటర్, సోషల్ దొరకకపోయింది. సో నేను ఈ టాపిక్స్ మీద ఎక్కువ చేస్తుంటాను అనమాట. పాలిటిక్స్ కావచ్చు, సివిక్స్ టైప్ కావచ్చు, ఎకనామిక్స్, జాగ్రఫీ, కెమిస్ట్రీ, ఇట్లా ఫిజిక్స్, నేను తీసుకున్న సైన్స్ కూడా తీసుకున్నా కూడా దీని మీద చేస్తుంటాను. సో నా ఛానల్ గురించి మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అండ్ నా ఛానల్ ఇంకా డెవలప్ అవ్వాలా, గ్రో అవ్వాలంటే ఏమేం చేయాలి. అండ్ ఇప్పుడు నాకు మొన్న అయితే ఏడుపు వచ్చింది. ఒక రోజు 452 సబ్స్క్రైబర్స్ ఒకేసారి 445 వచ్చేసారు. 7 మంది పోయారు. అసలు ఈ మధ్య అంత పోయింది అసలు ఎవరు లేరు. పెరగడం ఒక 2-3 పెరిగేవాడు, తర్వాత అంత లేదు. కానీ అంటే ఒకేరోజు 7 members పోయారు. మరి అది నాలో లోట, మరి ఛానల్లో లోట, లేదంటే స్క్రాప్ బ్యాచ్కి ఆకర్షితులై మీరు ఎట్లా చేస్తున్నారో మనకైతే తెలియదు. నేను అలా అని నేనే సిన్సియరు, నేనే మంచివాడిని అని నేను చెప్పట్లేదు. కొంతమంది కొంత ఇష్టం ఉండొచ్చు. అందరిలాగా నేను వల్గర్ కంటెంట్, అబ్యూజివ్ కంటెంట్ ఇవ్వలేను. నా మనసుకి ఏం నచ్చితే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తాను అనమాట. సో నాకు కొంచెం మంచి సజెషన్స్ ఇస్తారని చెప్పి, నా ఛానల్ గ్రో అవ్వడానికి సపోర్ట్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.